సో మంచు కొండలను చూపించేస్తున్నా ఏముంది భయ మంచుకొండ. బాబా సన్సెట్ ఏం వస్తుంది ఇక్కడికి వెళ్ళి లోయనే కనిపిస్తుందిరా సాయి. పడితే ఎట్లుంటుందిరా నువ్వు అసలు? నా పొక్కలో పడితే ఇంక ఆంటీ ఇక్కడ మంచుకొండలు ఇరికిపోయినా ఆంటీ అని చెప్పేసేస్తాం మీ అమ్మాయికి. ఈ సైడ్లో పంట రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఎప్పుడు కూలిపోయేది తెలియదు. దానికి టైం పాస్ రాకుండా కూలిపోతూనే ఉంటాయి, బండ్ల మీద పడిపోతూనే ఉంటాయి, మళ్ళీ మనుషులు చచ్చిపోతూనే ఉంటారు. ఇవంతా ఇక్కడ కామన్ అనమాట ఈ ఏరియాలో. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. యూట్యూబ్ లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో అయితే జర నాకు నిమ్మలంగా ఉంటుంది. ఇక్కడ సీన్ ఏంటంటే జర్ర మెల్లగా పోతున్న కొద్దికి చల్ల గాలి తగులుతుంది, ఇట్లా మెల్లగా ఇట్లా. ఆల్రెడీ ఎండ కొడుతూనే ఉంది, మళ్ళీ చల్ల గాలి తగులుతూనే ఉంది. ఏసీ గాలి వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే వస్తుంది. పైన ఇల్లులు చూడరి, నేపాల్ ఉంటాయి చూడు, అట్లున్నాయి ఇల్లులు పైన. కొండల పైన గల్లీలో ఉన్నట్టున్నాయి ఇల్లులు. ఇదంతా ఒక ఊరు అయింది, పైన గోనికి ఒక ఊరు. ఇట్లుంటారు అయ్యా పైన ఇల్లులు కట్టుకోరు పైన. 30 కిలోమీటర్ తర్వాత మనకి సోంప్రయాగ్, దేవిప్రయాగ్ అని వస్తుంది. సో ఆడ మనం బండి పార్క్ చేసేసి ఒక 23 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలన్నమాట. మన కేదార్నాథ్ గుడి దగ్గర పోవాలంటే ఈ ఘాటు మాత్రం ఎంత పోయినా సరే ఆగుతలేదు అసలు. అంటే ఎండ వస్తలేదు దీనికి. ఇంకొక 70 కిలోమీటర్స్ ఉందంట. ఇట్లనే అన్ని కొండలు ఉన్నాయి, కాకపోతే మంచి వైబే ఉంది. మొత్తం ఇట్లా కట్లు కొట్టు పోతూనే ఉండాలి. ఇది ఒక ఊరికి పోనీకి దారి తెలుసా? అసలు నేను షాక్ అవుతున్నా. ఇంకా పైన ఊరు ఉండడం ఏంది అసలు కొండల పొంటి గల్లీలకి ఇట్లా మెట్లు ఉన్నాయి. దాంట్లో ఇల్లులు కట్టుకొని మంచిగా ఉన్నారు. ఒక ఊరు అది అంతా ఎట్లుంటారేమో పోయా ఈ ఏరియాలో మాత్రం. మొత్తం ఇట్లా రోడ్ ఇట్లా పైనకున్న రోడ్ ఇట్లున్నాయి పైనకి. పుసుకుని అనుకున్న పోరానికి బండి ఇచ్చినాం అనుకో, ఆగమే డైరెక్ట్ చక్క పొక్కలకు వచ్చేసాడు. ఇంకా కేదార్నాథ్కి 143 కిలోమీటర్స్ ఉంది, జోషిమత్కి 184 ఉంది, బద్రీనాథ్కి 227 ఉంది. వెళ్ళిపోదాం. చాలా సేపటి తర్వాత కొంచెం సిటీ లాంటి ఏరియా వచ్చిందనమాట ఒకటి. దాని పేరే శ్రీనగర్. చెప్పినా కదా, శ్రీనగర్ అంటే ఒకటి లడాక్ దగ్గర ఒకటి ఉంది, అండ్ కేదార్నాథ్ దగ్గర ఒకటి ఉంది. కేదార్నాథ్ దగ్గర ఉండేది చిన్నదనమాట. శ్రీనగర్ కాడైతున్నాం మనము. కొంచెం బాగానే ఉంది సిటీ టైపు. ఇంతసేపు మొత్తం ఊరు, ఆడ 2 ఇల్లులు, ఈడ 2 ఇల్లులు చూసి లాస్ట్కి ఒక పెద్ద సిటీలోకి అయితే ఎంటర్ అయినాము. ఈడికెళ్ళి ఇంకొక 124 కిలోమీటర్స్ ఉంది కేదార్నాథ్. చలో వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇదంతా గంగానది. పైన ఇప్పుడు మంచుకొండలు అన్నీ ఉంటాయి కదా, ఆ మంచుకొండలు మొత్తం కరిగిపోయి ఇట్లా వాటర్ లెక్క ఇట్లా వచ్చేసాయి అనమాట, రివర్ లాగా. ఇక్కడ ఒక్కసారి ఆపి చూపిస్తున్నాం మీకు. ఇవన్నీ చూడండి, రాళ్ళు ఎట్టున్నాయో, రాళ్ళు, ఆ కొండలు, ఆ చెట్లు, మొత్తం ప్యూర్ వాటర్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళందరూ ఇక్కడ స్నానం చేస్తారు అనమాట. బండి పోతా సారాకి పోమా. చలో ఫస్ట్ అయితే పైన పోదాము, రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వద్దాం నిమ్మరంగా. ఇది మొత్తం గంగా రివరు, ఇల్లులు, అస్సలు వేరే లెవెల్ ఉంది ఇక్కడ. ఇగో ఇంకా కేదార్నాథ్ 69 కిలోమీటర్స్, గౌరీకుండ్ 15 కిలోమీటర్స్, గుప్తకాశీ 22 కిలోమీటర్స్. ఎట్రా పైనకా సాయి? కాకా రోడ్లు మాత్రం కిరాకున్నాయి. ఇట్లుంటేనే మనకు మజా ఉంటుంది. ట్రాఫిక్ కూడా కొంచెంగా జామ్ అవుతుంది. బండ్లు కూడా ఎక్కువ వస్తున్నాయి, పైనకి వెళ్ళి ఎక్కువ వస్తున్నాయి, కిందికి వెళ్ళి ఎక్కువ పోతున్నాయి బండ్లు. అమ్మ ఆగరా బాబు, అమ్మాయి ట్రాఫిక్. ఈ పొక్కలకి వెళ్ళవమ్మా. చలో. ఇగో గంగానది అండ్ బ్యాక్ సైడ్ ఆ కొండలు చూడండి, ఆ బ్రిడ్జ్ చూడు రేకి రాకుండా అసలు సన్సెట్కి, ఆ వ్యూ పాయింట్కి, ఆ ఇల్లులకి. అమ్మో. కాకపోతే ఎక్కువ రోజులు ఉండొద్దు, కొన్ని రోజులు ఉండాలి, ఎంజాయ్ చేయాలి, పోవాలి అంతే. కానీ ఎక్కువ రోజులు ఉన్నాం అనుకో బోర్ కొట్టేస్తుంది ఈ ఏరియా అంతా. రోడ్డు చూసిరా మొత్తం ఎట్లుందో, అడ్వెంచర్ బండి కూడా ఉంది మన దగ్గర. లొకేషన్ మీకు ఎట్లా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం కిరాక్ ఉంది భయ.
చల్ల గాలి వస్తుంది. టైం ఒక 5 అవుతుంది. చల్ల గాలి ఒక 16 ఏసీలా పెడితే మనకి ఎంత గాలి వస్తుందో అంత గాలి వస్తుంది. అండ్ ఈ ప్లేన్ రోడ్లు అండ్ ఇగో ఈ మంచు కొండలు అంటున్నా, ఈ చెట్టు కొండలు, దాని వెనకాల సన్సెట్, కింద మొత్తం రివరు, మస్తు ఉంది అసలు ప్లేసు. ఈడనే ఎంత కిరాకు ఉందంటే ఇంకా పైన పోతుంటే కిరాకు ఉంటుంది. ఇంకా మస్తు మజా వస్తుంది అసలు. సరే ఆగుదామా సార్ ఒకసారి మంచి అవి చూద్దాం రా ఇట్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు మంచి లొకేషన్ కనిపిస్తుంది. ఈ కొండలు చూడండి, కొండలు ఆ సన్సెట్, ఆ పైన ఉన్న మబ్బులు, మస్తు వైబు వేరే ఉంది అసలు. ఈ రోడ్ ప్లేన్ రోడ్ ఉంది, ఇదంతా మొత్తం గ్రీన్ ఏరియా ఉంది, మొత్తం గ్రీన్ ఏరియా. వా 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 చల్ల గాలి తగులుతుంది అసలు ముఖానికి. కేదార్నాథ్ ఐఎమ్ కమింగ్. వ్యూ పాయింట్ ఇగో చెట్లు చూడండి ఎట్లున్నాయో, చెట్లు వెనకాల మబ్బులు, దాని వెనకాల సన్సెట్, ఈ రోడ్డు, ఈ చల్ల గాలికి గుమ్మైపోవాలి. అవ్వడైనా సరే చల్లగా తగులుతుంది తెలుసా గాలి. 16 నెంబర్ ఏసీ పెడితే మన ఇంటి ఎట్లా తగులుతుందో అట్లా తగులుతుంది. ఇంకొక 60 కిలోమీటర్లు ఉంది కేదార్నాథ్కి. అంటే మనం ఇంకొక 40 కిలోమీటర్ పోతాము సోంప్రయాగ్కి. ఆడికి పోయిన తర్వాత బండి పెట్టేసి నడుచుకుంటూ పోవాలి. కాకపోతే ఇవాళ కాదు, రేపు ఎర్లీ మార్నింగ్ పోతాం అనమాట మనము టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి. సో రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ పోతేనే మనకి దగ్గర 2 o'clock 3 o'clock అట్లా అవుతుంది దర్శనము. మళ్ళీ రేపు నైట్ ఆన్నే ఉండి అట్లా ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే ఈ వ్యూని చూడండి అసలు, ఈ కొండలు నాకు అస్సలు మీకు ఎన్నిసార్లు చూపించినా నాకు అసలు ఇంకా చూపించాలి అన్నట్టు ఉంది అసలు. అట్లుంది ఇక్కడ వ్యూ పాయింట్. మధ్యలో రివర్, గంగా రివర్ ఇదంతా. పైన మంచు కొండలు అన్నీ కరిగిపోయి వాటర్ లెక్క అయిపోయి ఇట్లా వస్తాయి అనమాట గంగా రివర్ ఇదంతా. చల్ల గాలి వైబు వేరే వైబు ఉందబ్బా. ఈ సైడ్లో పంట రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇది ఎప్పుడు కూలిపోయేది తెలియదు. దానికి టైం పాస్ రాకుండా కూలిపోతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం ఇట్లా రాళ్ళు కూలిపోతూనే ఉంటాయి, బండ్ల మీద పడిపోతూనే ఉంటాయి, మళ్ళీ మనుషులు చచ్చిపోతూనే ఉంటారు. ఇవంతా ఇక్కడ కామన్ అనమాట ఈ ఏరియాలో. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రాళ్ళు. జర్ర ఏదైనా వెదర్ కింద మీద ఉందనుకో కూలిపోతాయి. అట్లా జర్ర మానవులు ఎక్కువ తక్కువ వేస్తే ఎట్లా కొట్లాడతారో మన తెలంగాణలో. సో అట్లా ఇక్కడ వెదర్ కింద మీద ఉందనుకో ఈ రాళ్ళన్నీ కూలిపోయి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ రాళ్ళు అవే. ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే ఇక రోడ్డు కాబట్టి క్లియర్ వేస్తూనే ఉంటారు దాని మనే. ఇగో రాళ్ళు చూడండి ఎట్లా కూలిపోయినాయి ఇక్కడ. ఇవన్నీ అవే రాళ్ళు. సో ఏంటంటే జర్ర వెదర్ కింద మీద ఉంటే రాళ్ళు కూలిపోతూనే ఉంటాయి. ఇక గౌరీకుండ అరేది ఇంకా కేదార్నాథ్ 54 కిలోమీటర్లు ఉంది. 54 కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడికి వెళ్ళి. ఇగో ఏ జర బాగుంది. ఓహో వస్తుంది. అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తుంటే జర మజా అనిపిస్తుంటుంది అనమాట. ఏవి ఫ్లైఓవర్లు కొంచెం మనం వీడియోలు తీసుకొని గిన కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం ఎప్పుడు చెట్లు కొండలే కాకుండా ఇట్లాంటి ఫ్లైఓవర్లు అట్లాంటి మంచు కొండలు కూడా అప్పుడప్పుడు ఆపోజిట్ వచ్చినాయనుకో మనకు కూడా జర టైం పాస్ అవుతుంటే మనకు కూడా జర మూడు ఉంటుంది బండి నడపడానికి. రోడ్లు స్టార్ట్ అయినాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే రైట్ సైడ్లో కూడా మస్తు లేక్, ఒకటి చిన్న లేక్ ఉంది. ఓ ప్రియా నడు బండి ఫస్ట్ గుంజినంత గుంజలేదు, ఇప్పుడు ఎందుకో జర అలిగినట్టు ఉంది, కొట్టి అలిగినట్టుంది ఇది. మళ్ళీ ఇంకొకటి వచ్చింది. లారీ లేకున్నాయి ఈ రోడ్లలో. ఇప్పుడు మళ్ళీ కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది, ఇంతకు ముందుకు లేకుండా. రోడ్లు కూడా ఎట్లున్నాయి అసలు, చల్లగా తగులుతుంది ఇడికెళ్ళి అసలు. అసలైన ఘాట్లు స్టార్ట్ అయినాయి అనుకుంటారా బాబోయ్. ఘాట్లు ఈ రాళ్ళని చూస్తుంటే కొంచెం డిఫరెంట్ ఉంది, ఇప్పటిదాకా లెక్క అయితే అస్సలు లేదు. ఏవిరా
ఈయనకి అప్పుడే మంచు కొండలు అయితే కనిపించేస్తున్నాయి. ఏ అమ్మాయిని కూర్చో అవుతలేదు దీనికి. ఎంత పోయినా నువ్వు నా వెనకనే పోతావు రే, నా బండి రా బాబు. ఏం కనిపిస్తుందిరా? మంచు కొండలు కనిపిస్తున్నాయంట మనవనికి. తొందరలో మంచు కొండలు కనిపించేస్తాయి మీకు కూడా. కట్టుకొట్టిగా మనకే మన వెనకకి వెళ్ళిపోయినాడు. చెప్తే వినడు. నీకన్నా నేనే ముందు పోతారా అంటే వినడు. అబ్బా మంచు కొండలు కనిపించేస్తున్నాయి భయ్యా. నాకు కనిపించినాయి, మీకు కూడా కనిపిస్తాయి. ఒక 2 నిమిషాలు అంతే. అగో మంచుకొండ, బుజ్జికొండ, మంచుకొండ కనిపించింది. స్టార్ట్ అయింది ఇక. మంచి రోజులు స్టార్ట్ అయినారా సతీష్, సుభాష్, సుభాష్. మంచు కూడా కనిపించింది నాకు కూడా. కాకపోతే దాని మీద ఎక్కువ మంచు లేదు, ఏదో నార్మల్గా ఉంది. కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంది. మళ్ళీ ఇది కింద ఘాట్ ఉందంటే ఒక 20 కిలోమీటర్స్ అయితే ఘాట్ లేదు. మళ్ళీ స్టార్ట్ అయింది ఘాట్ రోడ్. అబ్బా బాబా బాబా బాబా. సుభాష్ పోదు చూసుకునే పోతున్నాలే, టెన్షన్ పడకు. మంచుకొండ ఏడ కనిపించింది తెలుసా భయ్య? అరే మంచుకొండ గాయబ్ అయిపోయింది. అరే మంచుకొండ నేను, కాకపోతే దాని మీద మంచు ఉంది కానీ అది అంత ఎక్కువ లేదు. 40% మంచు ఉంది భయ్య దాని మీద. స్నో ఉంది 40%. అగో ఇది చూడండి, ఇవేం కొండలో మరి. మంచు కొండలు అయితే వెనకాల వెళ్ళిపోయినాయి. వాడు కనిపిస్తున్నాయి అటు. మళ్ళా గిరికే తిరుగుతుంది, రౌండ్ తిరుగుతుంది. రౌండ్ కాడ తినిపిస్తా. ఏం కాదరా. చలో బాయ్, మీకోసం మంచుకొండను చూపించడానికి నేను దగ్గరికి అయితే పోతున్నా. బండ్లను దాటుకొని కష్టాన్ని అడ్డుకొని. అయ్యా అవ్వని కొవ్వడి ఇంటలేడు. కీసరా బాయ్ మాది, కీసరికి వెళ్ళి వచ్చినాము. ఆ ఊరు జరా, ఆ ఊరు అంటే అటుకెళ్ళంటే ఆపినట్టుండే కూడా బండి. సో మంచుకొండలను చూపించేస్తున్నా. ఏముంది భయ మంచుకొండ, బంగారు కొండ, మంచుకొండ. ఈ లొకేషన్ చూడండి, మెంటల్ అంటే మెంటల్ ఉంది. దాని వెనకాల ఈ బిల్డింగ్ కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్ వెనకాల మాత్రం ఇంకా కిరాక్ ఉంది. ఇదంతా బ్లాక్ ఉంది. ఓకే, దీని మీద మంచు లేదు ఓకే, కానీ ఆడ కనిపిస్తుందా? దాని మీద ఫుల్ అంటే ఫుల్ మంచు ఉంది. దీని మీద ఇంకా ఫుల్ ఉంది. ఇంకా కొంచెం ముందుకు పోయినామనుకో, ఇంకొక 20 కిలోమీటర్ ముందుకు పోయినామనుకో, మొత్తం కొండ మొత్తం మంచిగా ఉంటుంది. ఆ ఏరియా మొత్తం మంచిగా ఉంటుంది. ఇక మంచిగా ఫుల్ మంచుతో అడగవచ్చు. ఇక రైట్ జర్ర ముందుకు వెళ్ళిపోదాం. వీడు మళ్ళీ ఒకసారి చూడండి. బాయ్ బాయ్. మంచుకొండ, బంగారు కొండ. ఎంత చలి పెడుతుందంటే టైం 5:30 అవుతుంది కానీ పొట్టు చలి పెడుతుంది. బికాస్ ఆఫ్ మంచుకొండ, బంగారు కొండ ఇస్ దేర్ ఇన్ కీసరా. సో నాట్ కీసరా, ఇట్స్ ఇన్ కేదార్నాథ్. సారీ, ఐ భూల్ గయా. తరకు పోయింది తోడా ఆత. మంచుకొండల రైడింగ్ అంటే వేరే లెవెల్ ఉంది భయ నిజంగా. అసలు ఇంతసేపు పిచ్చి కొండలు ఉంటుండే, ఏవి ట్రీస్ ఎక్కువ ఉండి అట్లాంటి కొండల దగ్గర రైడ్ చేసినాం కానీ అంత మజా అనిపించలేదు. అరే అది. సో గాయ్స్ మీరు వెయిట్. అరే ఇప్పుడు తీరా సార్, మస్తు వస్తుంది. ఇప్పుడు తీరా వస్తారా? ఇప్పుడు చూడు వచ్చింది. చూడు ఎగరా మంచుకొండ. బాబా వ్యూ మాత్రం మెంటల్ అంటే మెంటల్ భయ. ఎన్నిసార్లు చెప్పినా అసలు ఏం చల్లగా ఉంది తెలుసా ఇక్కడ. ఏం చల్లగా ఉంది. ఇంకా అసలైన మంచుకొండలు ఆడున్నాయి వెనకాల. ఆడ కనిపిస్తున్నాయి వెనకాల, ఆడున్నాయి. ఆడ పోవాలి ఇప్పుడు మనం. ఆడుంది కేదార్నాథ్. వా ఏమన్నా ఉన్నాయి అసలు. అది ఎంత పెద్ద కొండనా రసాయి అసలు. అది అంత పెద్ద కొండనా అది? అమ్మా ఇంద్రా బాబు, అసలు డేంజర్ ఉంది. ఎంత పెద్ద కొండ అసలు. హైట్ కూడా అండి అసలు ఎట్లుందో. ఇంకా కొద్దిసేపట్లో మనం మంచు కొండల దగ్గరికి వెళ్ళబోతున్నాం. కాకపోతే సోంప్రయాగ్లా నాకు తెలిసి మంచు ఉంటుందో లేదో తెలియదు.
కానీ మనం ఎలాగైనా ఆడికి పోతాం కదా, కేదార్నాథ్ పోతాం కదా, ఆడ మాత్రం ఖచ్చితంగా మంచి అయితే ఉంటుంది. యూ డోంట్ వరీ, నేను ఉన్నా కదా, నేను చూపిస్తాను నిమ్మలంగా. అయ్యో ఈ వ్యూ కూడా అండి, ఈ వ్యూ ఒక్కసారి చూడండి ఎట్లా ఉంది, కింద కామెంట్ చేయండి. నా కళ్ళు సరిపోతలే భయ ఈ మంచు కొండలని చూడడానికి, కళ్ళు సరిపోతలే అసలు. ఏంది ఇంత మంచి వ్యూ పాయింట్ నా కళ్ళ ముంగట ఉందా అని అనుకుంటున్నా. అసలు ఉంది కదా, ఇది కొంచెం చాలా డేంజర్ ఉంది, ఎందుకంటే మధ్యలో ఈ కొండలు లేవు. ఇది మళ్ళా 2 ways ఇవి, అట్లా వచ్చేటోడు వస్తూనే ఉంటాడు, పోయేటోడు పోతూనే ఉంటాడు. ఈ చిన్న పొక్కలా ఇద్దరు పోవాలి, 2 బండ్లు పోవాలి, అట్లకెళ్ళి రావాలి, ఇట్లకెళ్ళి పోవాలి. ఏడనేమో చూడరు ఎంత పెద్ద లోయ ఉందో, పెద్ద లోయ. ఉసుకున అసలు పడడే అనుకో, వాడిని ఆనవాళ్ళు కూడా దొరకవు అసలు. ఆ బండి సంగతి ఏమో కానీ ఆడ పొక్కలు ఏ పొక్కల పడో తెలియదు. ఇట్లాంటివి పెడితే ఏం కాదు, కానీ కొన్ని జాగాలలో లేవు. సో బండ్ల మీద కూడా మెల్లగా రావాలి. అసలు కార్లు అయినా సరే, బండ్లు అయినా సరే, బస్సు అయినా సరే పడ్డదనుకో పెద్ద లోయ ఉంది అసలు, పెద్ద అంటే పెద్ద లోయ ఉంది. దాన్ని ఇట్లా సైడ్కి చూసినాం అనుకో, ఇట్లా కళ్ళు తిరిగేటట్టున్నాయి, అంత పెద్ద ఉంది లోయ. అట్లాంటి రోడ్లలో మనం బైక్ రైడ్ చేస్తున్నాం. ఇక ఏం చేస్తాం చెప్పు, దేవుని కలవని పోవాలంటే అన్ని రైడ్లు, ఎన్ని కష్టాలు. చూడండి లోయ ఎంత పెద్దగా ఉందో. అరే నేను చూపిస్తారా అబ్బాయి, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అబ్బాయి? నా జాగ్రత్తలో నేను ఉంటా, నేనేం చంపని తీరా నాయన, మీ అమ్మకు మాటిచ్చి నేను పట్టుకొస్తాను చెప్పి. సరేనా సాయి, నువ్వేం చంపని తీ, నేను నిన్ను చంపుదామన్నా నేను కూడా దింకానలా. ఇంకా చాలా ఆశలు ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా రైడ్స్ ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి చేసేటివి. అప్పుడప్పుడే ఎట్లా చచ్చిపోతే భయ్యా, మస్తు పనులు ఉన్నాయి. ఇంకా అన్నీ చేసినాక ఒక లైఫ్లో సెట్ అయిపోవాలి. లైఫ్ అంటే ఇదిరా అన్నట్టు సెట్ అయిపోవాలి. అప్పుడు చాలరా అని అనుకుంటాం వీడు, అప్పుడు ఉంటుంది మజా. గాలి మాత్రం మెంటల్ వస్తుంది భయో, చల్లగా వస్తుంది. 16 నెంబర్ కూడా కాదు, 10 నెంబర్ వస్తుంది గాలి. గాలి 10 నెంబర్ వచ్చేస్తుంది, 10 నెంబర్ ఏసీ వస్తుంది. లోయ చూడండి, చూపించేసిన. ఎందుకంటే మనోడు వెనకాల భయపడుతున్నాం మనం, అంటే సిచ్యువేషన్ అట్లుందనుకో. బాబా సన్సెట్ ఏం వస్తుంది ఇక్కడికి వెళ్ళి, ఇగో పొక్కల లోయనే కనిపిస్తుందరా సాయి. పడితే ఎట్లుంటుందరా నువ్వు అసలు? నా పొక్కల పడితే ఇంక ఆంటీ మంచు కొండలు ఇరికిపోయినా ఆంటీ అని చెప్పేసేస్తాం మీ అమ్మకి. అయిపోయింది. మట్టి రోడ్ వచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకా తీటరా, మా ఇంటి పేరే తిక్కరా. ఇక నాకు తీట ఉండకుండా ఎట్లా ఇంకా. కాకపోతే ఇది ఏంటంటే తీటేసాలు వేయొద్దు మ్యాక్సిమం చెప్తున్నా. ఎవరైనా సరే, ఎంత మంచివాడైనా సరే తీటేసాలు వేసారు అనుకో, ఇక రైట్ తీస్తే కథమే పెద్ద లోయ కనిపిస్తుందా. మరే సాయిగా ఏం పొక్కరా పోయి అది. బరాబరి చూస్తా. కావాలంటే కిందికి వద్దామా, ఇట్లా అంటా ఖాళీ కిందికి వెళ్ళిపోయాం అంతే. ఒక్క చూడండి లోయని చూడండి గాయసి, అమ్మని తల్లి. కింద రివర్ గంగా. తక్క ఈడ పడ్డాం అనుకో, గంగలో వెళ్తావు, మళ్ళీ గంగా రివర్లో వెళ్తావు. మా కొండలన్నీ మీద పడ్డట్టు ఉన్నాయి ఇవన్నీ. దీని పక్కన మళ్ళీ లోయ. వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకొక 5-6 కిలోమీటర్లే ముందుకు అంతే. పనులు మాత్రం ఎట్టికేట రోడ్ల మీద పెట్టేసారు అనమాట. ఎట్లా పడితే అట్లా దగ్గర ఒక 12 కిలోమీటర్ల నుంచి చూసుకుంటూ వస్తున్నా. బండ్లు మాత్రం రోడ్డు మీద పార్కింగ్ చేసేసారు. అంతమంది పబ్లిక్. ఈ పబ్లిక్ అంతా ఏడున్నారో, ఏ రూమ్లలో ఉన్నారో, ఏ హోటళ్ళలో ఉన్నారో, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. అసలు బండ్లు అసలు ఈ రోడ్ల మీద దగ్గర 12 కిలోమీటర్స్ నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా. మొత్తం ఇట్లా సైడ్కి ఇక్కడ కనిపిస్తున్నాయి. సైడ్కి అన్ని బస్సులు, బండ్లు ఇట్లా అన్నీ పార్క్ చేసేసారు. సో గైస్ మనకైతే రూమ్ దొరికిందనమాట. ముంగట బయ్య కనిపిస్తుంది కదా, మనిషికి 500, అంటే రూమ్కి 1000 రూపాయలు, ఇద్దరికి 1000 రూపాయలు. అయ్యో చలో, వాడు ఎట్లా చెప్తే అట్లా వినాలి. వాని ఏరియా ఇది. గాడి కారకం దిగురా సార్, ఇక్కడ పెట్టేసుకుంటాం బండి. ఇక్కడ పెట్టేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి తిరగాలి.